ఏమన్నా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను వీడియో పెడితే 2 కోట్లు ఎమ్మెల్యే అంటేనే మంచోడు. ఏమవుతుంది? ప్రాబ్లం ఏంది? పురుగులు వస్తున్నాయా? ఒక్క బాల్ రా ప్లీజ్ రా. ఏందన్నా ఎంతసేపు నుంచి ఆడుతున్నావమ్మా? ఒక్క బాల్ అని చెప్పి ఇంకా ఆడుతున్నావు పిల్లకాయలకి. 4 బాల్ రా ప్లీజ్. ఏందన్నా పిల్లోడు నువ్వేమన్నా? అప్పుడప్పుడు ఆడదు గ్రౌండ్ కి వచ్చినప్పుడు బాల్ అని చెప్పి 50,000 బాల్ ఆడే అంతేనా? ఇచ్చేనా పాపమా? ఇప్పుడు 50,000 సార్లు అవుట్. ఏంది నువ్వు ఆడటమా? 50,000 సార్లు అవుటా? ఒక్క బాల్ కొట్టలే ఇంతవరకు. గేమ్ చూడట్లేదు అయితే. పిల్లకాయలకి పాపం ఆడతారా? ఇస్తా పిల్లకాయలు మీరు రోజు ఆడేదే కదరా, ఈ ఒక్క రోజుకే కదరా. ఎప్పుడు రెడీ 1 2 3 8 అయ్యా తగల మళ్ళీ 2 సార్లు తగలుతుంది కాబట్టి 8. ఏంది 8? ఫస్ట్ ఆ బార్డర్ తగిలి మళ్ళా తగలుతుంది కాబట్టి 8 కదా 4. రోహన్ గారిని అయితే వాయించి వదిలేస్తా. రోహన్ అసలు కొడతాహలేవు నువ్వు. ఆడ నుంచి బ్యాగ్ చూ బా అమ్మ వైడ్ వైడ్ ప్లస్ 4 వైడ్ 5 వచ్చింది ఓవర్లో. సార్లే ఇచ్చి నా పిల్లకాయలకి ఆడుకుంటారా? లేరా ప్లీజ్. వాళ్ళు వదిలేస్తుంటే నీ బాధ ఏంది? నువ్వు అంత పెద్దోడు ఏమన్నా కొడతామని చెప్పి భయం ఉంది వాళ్ళకి అంతే. మండలం మొత్తానికి ఏడించానా? బాబా చాలా చాలా సైకిల్ ఇస్తున్నట్టున్నారా? ఏమన్నా టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పిల్లకాయలకి లేడీస్ సైకిల్ అంతా ఒకటే. లేడీస్ జెంట్స్ కూడా ఉన్నాయా? ఇవన్నీ లేడీస్వే. అన్ని లేడీస్వే జెంట్స్వే. ఏంది మగాడికి రిజర్వేషన్ లేదా ఇప్పుడు ఇది ప్రపంచం మీద? సైకిల్లోనే లేదంటే దాంట్లో ఉన్నాయా? ఓకే ఓకే, అంటే జనాలు మగవాళ్ళకి కూడా సమానత్వం వచ్చింది అయితే. లేకుండా ఉంటే ధర్నా చేస్తుంటాం ఇప్పుడు మనం. ఏం చేశాను రా? బిల్డింగ్ ఉంది కదా, బిల్డింగ్ ఉంది. వీడియో పెట్టిన తర్వాత దీనికి 2 కోట్లు శాంక్షన్ అయిందంట. అవునా? 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 నేను వీడియో పెడితే 2 కోట్లు శాంక్షన్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టేజ్ లోనే ఉండింది. అది ఎప్పుడో జరిగింది. తర్వాత నువ్వు వీడియో పెట్టిన తర్వాతే ఎమ్మెల్యే గారు దానికి 2 కోట్లు శాంక్షన్ చేశారు. ఇంత ఎప్పుడు అవుతుంది అంటావు? అయితే అయిపోవాలా మోస్ట్లీ. అన్న పీరియడ్ అయ్యే లోపల దాన్ని ఓపెనింగ్ అవ్వాలా. అన్న ఉంటాడులే, అన్న మంచోడు. ఈ పీరియడ్ అయ్యేటప్పటికి తర్వాత ఉంటాడు. ఎమ్మెల్యే అంటేనే మంచోడు అసలు. ఎక్సలెంట్ గా చేస్తున్నాడు ఎమ్మెల్యే గారేమో. ఎవరికో చిన్న చిన్న పిల్లకాయలు 10th క్లాస్ పిల్లకాయలు వీళ్ళు తిరిగేది. 6th క్లాస్ పిల్లకాయలు 7th క్లాస్ పిల్లకాయలు. వాటర్ ఇక్కడ వాటర్ లేదు, ఊరంతా వాటర్ ఇస్తున్నారు. ఇక్కడ పెట్టింది ఇక్కడ ప్లేస్ లో వాటర్ లేదు. ఇప్పుడు ఆ వాటర్ ట్యాంకులు ఏమైనా అంటే ఇదైతే పిల్లకాయలకి ఏదైనా ఇబ్బంది అవుతుందని నా బాధ. దాని మీద ఒకరు ఆలోచించి స్కూళ్ళల్లో వాటర్ ట్యాంకులు పాత రోజుల్లో కడుతున్నారు. పాత రోజుల్లో ట్యాంకులు కడుతున్నారు, కానీ అది అంత కరెక్ట్ ప్లేస్ కాదని నా ఉద్దేశం. మీరేమంటారు? నేనైతే పిల్లకాయలకి ఇక్కడ వాటర్ కూడా చెట్లకి లేవు. చెట్లకి వాటికి వాటర్ కూడా పెరగట్లా సరిగ్గా. బిడ్డలు ఎవరన్నా పిల్లకాయలు చూస్తే వాళ్ళకి ఏదైనా నీళ్ళు తాగాలన్నా ఏదైనా టోర్నమెంట్ లో క్రికెట్ పోటీలు ఏదైనా జరిగినప్పుడు లేవు. అక్కడక్కడ ఒక 2 ట్యాప్లు వేసి పెట్టేస్తే చెట్లు బతుకుతాయి, చెట్లకి నీళ్ళు వస్తాయి, పిల్లలు కదా. అది ఒక ఈ సమస్యని అన్న మంచి మనసుతో అర్థం చేసుకొని చేస్తాడు. మా సునీల్ అన్న సూపర్ గా చేస్తున్నాడు వర్క్. హాయ్ సార్. క్రికెట్ ఆడుతున్నారా? సూపర్ రా, బ్యాట్లు కూడా భలే ఉన్నాయా? ఏందా క్రికెట్? మనకేం కావాలి ఇప్పుడు గ్రౌండ్ లో? వాటర్ 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 వాటర్
We want water. డ్రింకింగ్ వాటర్ అని చెప్పు. We want drinking water. We want drinking water. We want drinking water. ఏమవుతుంది, ప్రాబ్లం ఏంది? Sir, వాటర్ లో పురుగులు వస్తున్నాయి. పురుగులు వస్తున్నాయా? yes sir. అరే అరే అరే, మీరు ఈయన సారీ చెప్పొచ్చు కదా హెడ్ మాస్టర్ గారికి. అని కనిపెట్టలేదు సార్ మా శబ్దం అనుకుంటే. అవునా, మీరు ఈ స్కూల్ కదా? No sir. సరేలే, మనకు ఉండేది ఒకే గ్రౌండ్ కదా, అందరూ ఎడక yes sir. గ్రౌండ్ ఒకటే ఉంది. అందులో సమ్మర్ కదా. ఆ? ఓకే, సమ్మర్ ఏం ఆడుతున్నారు మీరు ఈడ? cricket sir. ఆ, అంతే సార్. నేను చిన్నప్పుడు గోళీలు ఆట, కోడింబిల్ల ఇవి కూడా ఆడేవాళ్ళం రేడ. అందరూ ఎన్ని ఉండేది, అయినా జనాలు తగ్గిపోయి ఉన్నారు. సాయంత్రం వస్తారు సార్ ఎక్కువ మంది. సాయంత్రం వస్తారా? అవును సార్. సరే ఓకే, ఇప్పుడు మీకు వాటర్ గురించి చెప్పాలి అంతే కదా? yes sir. ఎమ్మెల్యే గారికి చెప్దామా? yes చెప్దాం సార్. చెప్దాం సార్. మనం కంప్లైంట్ చేద్దాం ఎమ్మెల్యే గారికి. ఓకే సార్. ఇక్కడ 2 ట్యాంకులు ఉన్నాయి, కానీ అవి చాలా డేంజరస్ ట్యాంకులు. అవి ట్యాంకులు అయితే ఉన్నాయి, అవి ఏదైనా చిన్న పిల్లకాయలు తిరిగేది ఏందో. ఊరంతా నీళ్లు పోతున్నాయి, చెట్లు కన్నా నీళ్లు వచ్చు కదా. చెట్లు చూడు ఎట్లా ఎండిపోతున్నాయో, మొత్తం చెట్లకు నీళ్ళు లేవు. ట్యాంక్ కూడా ప్రాబ్లం గా ఉంది. ఇంకో ట్యాంక్, చిన్న ట్యాంక్ ఒకటి పెట్టి దాంట్లో అది వాటర్ ట్యాంకు డ్రింకింగ్ వాటర్ కి పెట్టమంటే వాళ్ళు పురుగులు వస్తున్నాయి అంటున్నారు. అవును సార్. పురుగులు వస్తున్నాయా బాగా? yes sir. ఎప్పుడు చూసారు మీరు? సార్ నిన్న చూసాం సార్. క్రికెట్ బాగా ఆడతారా మీరు? yes sir. అంటే చెప్పొచ్చు కదా, మీరు కంప్లైంట్ చేయండి. yes ఆ? వీళ్ళ సచిన్ ఎవరు అవుతారా? ఎవరు అవుతారు సచిన? సెహ్వాగ్. సచిన సెహ్వాగ్ షెహ్వాగ్. షెహ్వాగ్ అవ్వడా? షెహ్వాగ్ కూడా మంచి పేరులో player రా. రావు, సెహ్వాగ్ అవ్వాలి. విరాట్ అవుతాం సార్. ధోని. ఓకే డన్. సరే subscribe to hey subscribe బాగా చెప్పండి, ఒక్కళ్ళు చెప్పండి. సబ్స్క్రైబ్ టు KSRV vlogs. like say subscribe comment. బ్యాటిల్ చూపించు. కొడతావా సిక్సర్లన్నీ? yes sir. ఓకే డన్. thank you sir. థ్యాంక్ యూ వెరీ మచ్. thank you sir. వెరీ nice to meet you sir. వెరీ గ్లాడ్ టు మీట్ యూ. బ్యాటింగ్ అప్పుడు కూడా ఇంత ఫీలింగ్ రాలేదు. ఓకే